నటసింహం నందమూరి బాలకృష్ణ అలర్ట్ అయ్యాడు. హిందూపురం నుంచి హ్యాట్రిక్ సాధించేందుకు రంగంలో దూకాడు. వై నాట్ 175 సీట్స్ అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి పన్నుతున్న వ్యూహాన్ని అడ్డుకుని హిందూపురం నా అడ్డాబే అంటూ తొడగొడుతున్నాడు. బాలయ్య భార్య వసుంధర కూడా నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలను ముమ్మరం చేశారు. రాయలసీమలో టీడీపీ కంచుకోటలైన హిందూపురం, కుప్పంలను వైసీపీ ఖాతాలో వేసుకోవడానికి జగన్ అన్ని అస్త్రాలు ఎక్కుపెట్టాడు. ఈ రెండు నియోజకవర్గాల్లో భారీ స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టాడు. సంక్షేమ పథకాలను విస్తరించాడు. బాలయ్యను, చంద్రబాబును ఈసారి ఎలాగైనా సరే ఓడించి టీడీపీని భూస్థాపితం చేయడానికి జగన్ ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. నందమూరి హీరోకి చెక్ పెట్టి సీమలో ఆ కుటుంబ ఆనవాళ్లే లేకుండా చేయాలన్నది సీఎం ప్లాన్. అందుకే ఈసారి వ్యూహం మార్చి మహిళను బరిలోకి దింపాడు. పార్టీ సీనియర్ నాయకురాలు టిఎన్ దీపికను నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించాడు. దీపిక హడావుడి లేకుండా చాప కింద నీరులా ప్రచారం ప్రారంభించింది. బాలయ్య తరపున అతని భార్య వసుంధర సేవా కార్యక్రమాల పేరుతో ప్రచారం మొదలుపెట్టింది. సినిమాల్లో బిజీ ఉంటూ నియోజకవర్గ సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలకు బాలయ్య సోషల్ సర్వీస్తో గట్టిగానే చెక్ పెడుతున్నాడు. బాలయ్య హవాను అడ్డుకోవడానికి బరిలోకి దిగిన దీపిక ఎవరు? అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో వైసీపీ హవా వీస్తుందని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో బాలయ్య హ్యాట్రిక్ సాధ్యమేనా? హిందూపురం టీడీపీకి కేర్ ఆఫ్ అడ్రస్. పార్టీ ప్రారంభం నుంచి ఇక్కడ ఓటర్లు సైకిల్ గుర్తునే గెలిపిస్తున్నారు. ఎన్టీ రామారావు, హరికృష్ణ ఇక్కడి నుంచి గెలిచారు. వైఎస్, జగన్ హవా కూడా నందమూరి ఫ్యామిలీ కరిజ్మాను అడ్డుకోలేకపోయింది. బాలకృష్ణ 2014, 2019లో గెలిచాడు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి నవీన్ నిచ్చల్ను 16,000 ఓట్ల మెజారిటీతో ఓడించాడు. 2019లో జగన్ పార్టీ అభ్యర్థి షేక్ మహమ్మద్ ఇక్బాల్ను 17,000 ఓట్ల తేడాతో మట్టి కరిపించాడు. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే ఫలితం నమోదవుతుందని అంచనా వేసిన జగన్ అభ్యర్థిని మార్చాడు. ఇక్బాల్కు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టి బీసీ సామాజిక వర్గానికి చెందిన దీపికను తెరపైకి తీసుకొచ్చాడు. హిందూపురం వైసీపీలో నేతల మధ్య విభేదాలకు పరిష్కారంగా దీపికను ఎంపిక చేశాడు. ఆమె పార్టీ లోకల్ లీడర్ వేణుగోపాల్ రెడ్డి భార్య, కురుబ కులస్తురాలు. హిందూపురం ఎంపీ అభ్యర్థిగా బళ్ళారికి చెందిన బీజేపీ నేత శ్రీరాములు చెల్లెలు శాంతను జగన్ బరిలోకి దించాడు. లేడీస్ సెంటిమెంట్తో హిందూపురం అసెంబ్లీ సీట్ను సాధించి ఎంపీ సీట్ను తిరిగి నిలబెట్టుకోవడానికి స్కెచ్ వేశాడు. హిందూపురం నుంచి ప్రధాన పార్టీల తరపున ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా పోటీ చేయలేదు. రాయలసీమలో వైసీపీకి రోజా తప్ప మరో లేడీ పొలిటికల్ స్టార్ లేదు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్దిగా చెబుతున్న న్యూడ్ వీడియో కాల్ వ్యవహారంలో వైసీపీ చిక్కుల్లో పడింది. మాధవ్ విషయంలో జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికే మహిళలకు టికెట్లు ఇస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలయ్య మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎన్నికల ప్రచారంలో వాడుకొని దీపికను గెలిపించుకుంటామని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. హిందూపురంలో కులమతాల ఈక్వేషన్లను కూడా దృష్టిలో ఉంచుకొని జగన్ దీపికను బరిలోకి దించాడు. హిందూపురంలో దాదాపు 2,10,000 ఓట్లున్నాయి. వీటిలో 90,000 బీసీ ఓట్లు కాగా 60,000 ముస్లింల ఓట్లు. బీసీలు తొలి నుంచి టీడీపీకి అండగా నిలుస్తున్నారు. బీసీ ప్లస్ మహిళ అయిన దీపిక ద్వారా ఆ ట్రెండ్ను దెబ్బతీయాలనేది జగన్ ప్లాన్. అయితే బాలయ్యను ఓడించడం అంత సులభం కాదు. 40 ఏళ్ల పచ్చ సెంటిమెంట్తో పాటు సేవా కార్యక్రమాలు, అభివృద్ధి పనులతో బాలయ్య హిందూపురం ఓటర్ల అభిమానం సంపాదించాడు. నందమూరి అందగాడు హ్యాట్రిక్ కొట్టడం గ్యారంటీ అని సైకిల్ పార్టీ ధీమాగా చెబుతుంటే జగన్ సంక్షేమ పథకాలను దీపికను గెలిపిస్తాయని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తుంది.